విశాఖపట్నం అంటేనే మంచి మంచి అందాలకు నిలవుగా ఉంటుంది. ఎందుకంటే సముద్రం, బీచ్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. విశాఖపట్నం ఒక విధంగా చెప్పాలంటే ప్రకృతి కాంతకు సోయగాని గనిగా మహాకవులు ఒక అలా 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 వర్ణిస్తూ ఉంటారు. ఇప్పుడు విశాఖపట్నాన్ని చూస్తే కాలుష్యం, అసౌకర్యం, ఇబ్బందులు అని చెప్పేసి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. పర్యావరణ శాస్త్రవేత్తలు అయితే విశాఖ వర్తమాన స్థితిని చూసి జడుచుకుంటున్నారు, ముక్కున వేలేసుకుంటున్నారు. విశాఖపట్నం అందం ఇదేనా అని చెప్పేసి పర్యావరణవేత్త, జనసేన పార్టీ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ సామాజిక సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించడంతోనే అందరూ అవును సుమా ఇంతేనా అనేసి అనుకోవాల్సి వస్తుంది. విశాఖపట్నం నగరంలోని మురుగు నీరు అంతా నేరుగా వచ్చి సముద్రంలో కలుస్తుంది. దీంతోనే ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి కడలి కాస్త మురుగుతో కంపు కొడుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదిగో ఆయన పోస్టులే, జనసేన పార్టీ నాయకుడు యొక్క పోస్టులే ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నిన్న మన ఏబిఎన్ ఛానల్ వాళ్ళు కూడా అక్కడ విశాఖపట్నం వాసుల్ని కదిలించారు, అడిగారు. వాళ్ళ సమాధానం కూడా ఒకసారి వినండి. కూడా వస్తుంటారు. సో ఫస్ట్ ఇది సాల్వ్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నాం. కొద్దిగా ప్యూరిఫై చేసి గన వదిలితే అప్పుడు ఇంకొద్దిగా బాగుంటుంది, ప్రాబ్లం ఎవరికి ఉండదు. ఆ మురికి నీరంతా కూడా సముద్రంలో వచ్చి కలవడం వల్ల మొత్తం కలుషితం అయిపోతుంది. విశాఖపట్నం అందాలను పూర్తిగా కనుమరుగు చేసేలా ఈ మురుగు నీరు బంగాళాఖాతంలో కలిసిపోతుందని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం దాని మీద అసలు ఏమాత్రం దృష్టి సాధించడం లేదు. మన పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎటు వెళ్ళాడో ఎక్కడున్నాడో ఏమో ఆ దేవుడికే తెలియాలి. ఒకరోజు తమిళనాడు అంటాడు, మరో రోజు హైదరాబాద్ అంటాడు, ఇంకో రోజు ఢిల్లీ అంటాడు, ఒకరోజు అమరావతి అంటాడు. ఆయన రాజకీయం ఏందో ఆ దేవుడికే తెలియాలి. ఆయన పర్యావరణ శాఖ మంత్రిగా ఉండి కూడా అదిగో ఆ విధంగా విధ్వంసం అవుతుంటే దాని గురించి పట్టించుకునే టైం కూడా లేదు. తర్వాత ఆయన మళ్ళీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఆ శాఖలో డబ్బులన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ నిధుల్ని డైవర్ట్ చేస్తుంటే కూడా ప్రశ్నించకపోవడం దౌర్భాగ్యం అని చెప్పేసి చెప్పుకోవాలి. ఎన్నిసార్లు చెప్పినా సంబంధిత వ్యవస్థలు ఏమాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదని చెప్పేసి అక్కడ విశాఖపట్నం జనాలంతా కూడా అసలు బాధపడుతూ ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవెన్ జీవీఎంసీ, అదేవిధంగా ఎస్పీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఇన్నున్నాయి. వీళ్ళ నిర్లక్ష్య ఫలితమే విశాఖపట్నానికి ఈనాడు ఆ దుస్థితి వచ్చింది. కూటమి ప్రభుత్వం వల్ల ఎవరు కూడా సరిగా పనిచేయలేకపోతున్నారు, వాళ్ళు సరిగా డైరెక్ట్ చేయలేకపోతున్నారని చెప్పేసి ప్రజలంతా కూడా వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే విశాఖపట్నం అందమంతా కూడా ఆవిరైపోయి మురుగు నీటి కంపుతో సిటీ ఆఫ్ డెస్టినీ కాస్త పిటీ సిటీగా మారిపోతుందన్న భయాన్ని విశాఖపట్నం ప్రేమికులు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం అభిమానులంతా కూడా కదిలి వచ్చి ఈ అవస్థను మార్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి చాలామంది కోరుతున్నారు. అందరూ రోడ్డు మీదకి వచ్చి ఏదో ఒకటి చేస్తే తప్ప కూటమి ప్రభుత్వంలో చలనం అనేది రాదు. వాళ్ళ చలనం రావాలంటే ప్రజలంతా కూడా రావాలి, వచ్చి కూర్చొని ధర్నాలు వగైరా చేస్తే తప్ప ఈ కూటమి ప్రభుత్వంలో